ఆయన వస్తే కరువు ఉండదు, చీకటి ఉండదు, ఇంకా రోగం ఉండదు, దిగులు ఉండదు, ఇంకా చెప్పండి క్షేత ఉండదు, అప్పులు ఇప్పుడున్నాయేమో అప్పుడు ఉండవు, ఇంకా చెప్పండి అమ్మా ఓటమి ఉండదు, ఇంకా మీరు ఏమేమి ఎదుర్కొన్నారు సంవత్సరాలు చెప్పండి ముందు ఈ పాట పక్కన పెట్టే ఇవన్నీ ఎందుకులే కానీ ఆయన వస్తే ఉంటాయా పరా వాటిని మీరు తరుముదురుగాక. నీకు విరోధంగా నిలిచి ఎదురాడుతున్న ప్రతి సమస్యను ఈ రాత్రి నీవు తరముదువుగాక. నా దేవుడు నీ పక్షంగా నిలిచి నీకు జయమిచ్చునుగాక. నీవు బలహీనమైన వ్యక్తివే, నిన్ను బలపరచుడు నా ప్రభువు ఉన్నాడు. నువ్వు గనక ప్రభా బలహీనమైన నన్ను బలపరచుగా, నీ సహాయం నాకు ఇవ్వయ్యా అని గనక నీవు ప్రార్థించగలిగితే నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందునుగాక. ఏం చేయబోతుంది సార్? నిన్ను తరుముతున్నటువంటి ఆ సమస్యలను నీవు తరమబోతున్నావు. ప్రభు జయం ఇవ్వబోతున్నాడు. అది బలహీనతైన, అనారోగ్యమైన, అప్పుల సమస్య అయినా, కోర్టు సమస్యలైన, కుటుంబంలో సమస్య, మరి ఏదైనా కావచ్చు గాక. నీ చేతి పనుల విషయంలో అపజయాల పాలై ఉన్నావా? కొరతల్లో ఉన్నావా? ఈ సమస్య ఈ రాత్రి యేసయ్యతో చెప్పు. యేసయ్యా నువ్వు నాతో కూడా రా ప్రభువా అని ఆయన ఆహ్వానించు.